అధికారుల నిర్లక్ష్యం వల్లనే తిరుపతిలో ప్రమాదం చోటు చేసుకుందని అన్నారు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. విధుల్లో ఉండాల్సిన డీఎస్పీ స్థాయి అధికారి లేకపోవడం, అక్కడ పర్యవేక్షించాల్సిన జేఈఓ కూడా పరిశీలన కొరవడంతోనే ఈ దుర్ఘటన జరిగినట్టు తెలిసిందన్నారు. షుగర్ లో అవడంతో కళ్ళు తిరిగి పడిపోతూ ఉన్న సందర్భంలో ఆమెను బయటికి తీసుకుపోవడానికి గేటు దగ్గర తొక్కిసలాటైంది. ఆ గేటును తీయడం వల్ల గేట్లు తీసి టోకన్లు టికెట్లు ఇస్తున్నారనేటువంటి ఆతృతతో అందరూ ఒక్కసారిగా గేట్ల మీద పడడం, గేట్లు ఒకవైపుకు తెరవాల్సిన గేట్లను మరొక వైపుకు ఓపెన్ చేసే ప్రయత్నాలు, ఈ తొక్కిసలాటలో ఈ సంఘటన జరిగింది అని చాలామంది కూడా చెప్పడం, ఇవన్నీ కూడా అక్కడ జరిగాయి. మేమన్నీ చూసే సమయానికి ముఖ్యమంత్రి గారు కూడా అక్కడికి రావడం, వారు కూడా ఘటనా స్థలాన్ని చూశారు. ఘటనా స్థలంలో అధికార యంత్రాంగం యొక్క వైఫల్యాలను కూడా చూడడం జరిగింది. ఎవరినైతే ఇన్ఛార్జిగా పెట్టారో పోలీస్ అధికారి ఈ సంఘటన జరిగే సమయానికి అతను అక్కడ లేకుండా పోవడం, ఒక డిఎస్పీ ర్యాంక్ అధికారి ఆయన అక్కడ లేకుండా ఆ సమయంలో మరి ఎక్కడికో వెళ్ళారు. అలాగే దీన్ని మొత్తం పర్యవేక్షిస్తున్నటువంటి టీటీడీ జేఈఓ గారు మొత్తం తిరుపతిలో జరిగే అన్ని సెంటర్స్ సూపర్వైజ్ చేయాల్సిన బాధ్యత వారిదైతే వారికి కూడా వారి యొక్క కార్యక్రమాలు సజావుగా సాగలేదు.